రైట్. ఇక జూబ్లీ హిల్స్ బైపోల్కి సంబంధించి మనం ఒకసారి చెక్ చేసినట్లయితే సెకండ్ రౌండ్ అంటే అఫీషియల్గా అయితే అనౌన్స్ చేయట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఈసీ కూడాను అఫీషియల్ వెబ్సైట్లో పెట్టాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ కూడా సో దానికోసం లేట్ అవుతున్నట్లు కూడా తెలుస్తుంది. సో ఇది అఫీషియల్ అనౌన్స్మెంట్ కాదు, కానీ అక్కడ ఉన్న టేబుల్ పైన ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో వాళ్ళు చెప్పుకునే వాటిలో కొన్ని అంచనాల ప్రకారం అయితే సెకండ్ రౌండ్కి సంబంధించి సెకండ్ రౌండ్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కి వచ్చిన ఓట్లు చూస్తే 9,691 ఓట్లు వచ్చినాయి. అలాగే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకి మనం ఒకసారి చెక్ చేస్తే దాదాపుగా 8,609 ఓట్లు వచ్చినాయి అనమాట. ఇక్కడ మొదటి రౌండ్లో మనం చెక్ చేసినట్లయితే మొదటి రౌండ్లో 62 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది. అలాగే ఇప్పుడు చూసినట్లయితే దాదాపుగా కాంగ్రెస్ సెకండ్ రౌండ్కి సంబంధించి 1082 ఓట్లతో ఆధిక్యంలో సెకండ్ రౌండ్ కూడా 62, అలాగే ఇవి 1082 దాదాపుగా 1144 ఓట్ల ఆధిక్యంలో ప్రస్తుతానికి కాంగ్రెస్ ముందంజలో ఉందన్నమాట. సో ఇది కాంగ్రెస్ లీడ్. అంటే ఇక్కడ షేక్పేట, అలాగే ఎర్రగడ్డ, వెంగళరావు నగర్ ఈ 3 డివిజన్లకు సంబంధించి సెకండ్ రౌండ్ అయితే కొనసాగుతూ ఉంది. ప్రస్తుతానికైతే సెకండ్ రౌండ్ కంప్లీట్ అయింది, కానీ అఫీషియల్గా ఇంతవరకు ఎన్నికల సంఘం అయితే ఎన్నికల కమిషన్ అయితే అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. అక్కడ ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. దానికి కారణం ఏంటంటే ముఖ్యంగా అంటే ఏదైతే ఈసీ అఫీషియల్ వెబ్సైట్ ఉందో అఫీషియల్ వెబ్సైట్లో పెట్టిన తర్వాత మాత్రమే ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుంది. ఇక్కడ దాదాపుగా 58 మంది అభ్యర్థులు కావడం ఇది కొంత లేట్గా ఉంది. ఎందుకంటే ఈ అభ్యర్థికి ఎంత వచ్చినాయి, ఆ అభ్యర్థికి ఎంత వచ్చినాయి, పార్టీల పరంగా అంటే లీడ్లో ఉన్న వాళ్ళు మాత్రమే కౌంట్ చేయరు కదా. ఎవరైతే పార్టిసిపేట్ చేసినా మొత్తానికి ఎన్ని ఓట్లు వచ్చాయి అనేది కూడా కౌంట్ చేస్తారు కాబట్టి సో ప్రజెంట్ అయితే దాదాపుగా ఇక్కడ కాంగ్రెస్ లీడ్లో ఉన్నట్టు తెలుస్తుంది. మొదటి రౌండ్లో మనం ఒకసారి మళ్ళీ మొదటి రౌండ్ చెక్ చేసినట్లయితే మొదటి రౌండ్లో దాదాపుగా కాంగ్రెస్కి 8,926 ఓట్లు వచ్చినాయి. ఇది ఫస్ట్ రౌండ్కి సంబంధించి చూసినట్లయితే ఫస్ట్ రౌండ్లో కాంగ్రెస్ 8,926 ఓట్లు, ఇది ఫస్ట్ రౌండ్ అనమాట. ఇక బీఆర్ఎస్కి అయితే దాదాపుగా 8,864 ఓట్లు, ఇక్కడ కాంగ్రెస్ 62 ఓట్లతో లీడ్ ఉంది. సో ఇప్పుడు ఫస్ట్ రౌండ్ అలాగే సెకండ్ రౌండ్ కంపేర్ చేసుకుంటే దాదాపుగా 1144 ఓట్లతో కాంగ్రెస్ లీడ్లో ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ 3 డివిజన్లు వెంగళరావు నగర్, షేక్పేట, అలాగే ఎర్రగడ్డ ఈ 3 డివిజన్లకు సంబంధించి సెకండ్ రౌండ్ కాబట్టి సో ఇది సెకండ్ రౌండ్లో అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కి 9,691 ఓట్లు వచ్చినాయి. అలాగే బీఆర్ఎస్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 8,609 ఓట్లు వచ్చినాయి. దాదాపుగా కాంగ్రెస్ లీడు 1082 ఉంటే మొదటి రౌండ్ ఈ రౌండ్ 2 కలుపుకొని చూస్తున్నట్లయితే 1144 ఓట్లతో లీడ్లో నవీన్ యాదవ్ ఉన్నారు. సో ఇది సెకండ్ రౌండ్ పూర్తయ్యేపటికే జూబ్లీ హిల్స్ బైపోల్ ఎన్నికలకు సంబంధించిన అప్డేట్ అనమాట. ఇక ఒక్కసారి బీహార్ చూద్దాం మనం. బీహార్లో ఇక్కడ ఎన్డీఏ కూటమి హవా చూపిస్తూ ఉంది. దాదాపుగా 140 స్థానాల్లో ముందంజలో ఉంది. అలాగే మహాగఠబంధన్కి సంబంధించి కూటమి మహాగఠబంధన్లో దాదాపుగా 106 స్థానాల్లో ముందుంటే జన్సూరజ్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పార్టీ 3 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇది బీహార్కి సంబంధించిన ప్రజెంట్ అయితే అప్డేట్ అనమాట. బీహార్లో కూడా దాదాపుగా ఎన్డీఏ కూటమిలో దాదాపుగా 50 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందంజలో ఉన్నారు. ఇక్కడ మహాగఠబంధన్కి సంబంధించి 27 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది. ఓవరాల్గా సిట్టింగ్లో హవా చూపిస్తున్నారు. ఇక్కడ కూడా దాదాపుగా 77 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ముందంజలో ఉన్నారు బీహార్లో. ఇది ఎన్డీఏకి సంబంధించి 140 మంది ముందంజలో ఉంటే మహాగఠబంధన్కి సంబంధించి 106 మంది ప్రశాంత్ కిషోర్ పార్టీ జనసూరజ్ పార్టీ నుంచి 3 అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. సో ఇది మినిట్ టు మినిట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.